మన భూపల్లి గ్రామంలో రాజు గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన రాజు యాదవ్ గారి అధ్యక్షతన యాదవ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ దినం జరుగుతుంది. దానికి సంబంధించి పార్టీల వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధేశ్వర్ గారు మరియు నేను అంతటి హరిప్రసాద్ గౌడ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడిని మరియు మా జనరల్ సెక్రటరీ రాజాగౌడ్ గారు మరియు ఇక్కడ వడ్డెర రాజ్యాధికార పార్టీ అధ్యక్షురాలు మాదిగ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు మరియు ఇతర పార్టీల రాజ్యాధికార పార్టీల అధ్యక్షులు కూడా ఈ సమావేశానికి హాజరై మేము వాళ్ళకు మద్దతు ప్రకటిస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణలో నేడు రాజకీయ పార్టీలన్నీ ప్రజలను నిలువుదోపిడి చేస్తూ బీసీలను అణగదొక్కుతున్నాయి. కాబట్టి బీసీలను చైతన్యవంతం చేయాలని, బీసీ ఎస్సీ ఎస్టీలను కలుపుకొని పోవాలని, ఏ ప్రజలలో ఏ కులానికి ఎంత నిష్పత్తి ఉందో దాని ప్రకారం మేము ఆ పార్టీల ద్వారా మా పార్టీల ద్వారా అక్కడ వాళ్ళను పోటీ చేయించాలని, ఇక్కడ మెజార్టీ ఉంటే వాళ్ళను అక్కడ పోటీ చేసి మిగతా పార్టీలు కూడా కుల పార్టీలన్నీ సపోర్ట్ చేసి ఆ అభ్యర్థులను గెలిపించాలనే ఉద్దేశంతో నేడు మేము ముందుకు పోవడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ భూపల్లి గ్రామానికి రావడం జరిగింది. కావున మీరందరూ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యవంతమై ప్రతి కులం వాళ్ళు కూడా తమ కులాలలో చేరి పార్టీలలో మనకు జరుగుతున్న అన్యాయాలను మనము సాయాలని కోరుకుంటున్నాం. ఈరోజు చూస్తే 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. అందులో 85% ఎస్సీ ఎస్టీ బీసీలకు. కానీ ఈరోజు మనకు జరుగుతుంది ఏంది? శూన్యం. కావాలంటే మనం అనుకుంటున్నది ఒకటి, ఈరోజు జరుగుతుంది ఒకటి. ట్యాక్సులు కట్టేది మనం, దోపిడీ చేసేది రెట్లు. ధనిక వర్గం ఆనాడు కేసీఆర్ దోచుకుంటూ, ఈనాడు రేవంత్ రెడ్డి దోచుకుంటుండు, రేపు ఇంకో మల్లారెడ్డి దోచుకుంటాడు, ఎల్లుండి పుల్లారెడ్డి దోచుకుంటాడు. కాలేజీలలో మల్లారెడ్డి దోచుతుంటే రాష్ట్ర ప్రజల నిష్పత్తి నీళ్ళు దోచుకుంటారు, రకరకాలుగా దోచుకుంటారు. కాబట్టి మనం అందరం ఇవాళ చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. ఐక్యమై మన పార్టీలను ముందుకు తీసుకోవాలి. ఖచ్చితంగా మనం అందరం ఐక్యమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సహృదయంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై రాజ్యాధికార పార్టీలు, జై రాజ్యాధికార పార్టీలు. దండపైన రాజు గారు ఆకారం సిద్దిపేట జిల్లా. అయితే ఈరోజు తెలంగాణ జిల్లాలలో యాదవులకు సమ ప్రాధాన్యం లేకుండా పోయింది. ఎందుకంటే యాదవులను ఓట్ల మట్టుకే ఎందుకంటే వాళ్ళు ఒక గొర్రె కాపరులా లాగానే చూస్తూ వాళ్ళని ఒక ఓటు బ్యాంకులా చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు యాదవులు మంచి ఒక యాదవ రాజ్యాధికారం అనే పార్టీ మన ముందుకు వచ్చింది. కాబట్టి ఆ పార్టీని ప్రతి ఒక్కరూ జాయిన్ అయ్యి మన దిశ మనం ఏంది, మన సత్తా ఏంది, మనం యాదవులు ఏంది, యాదవ సామ్రాజ్యాలు ఎంతోమంది పాలించారు. గతంలో కాకతీయులు, యాదవ రాజులు పాలించినటువంటి రాజ్యాలు ఎన్నో ఉన్నాయి. అవి అంతమైన తర్వాత యాదవులకు ఇప్పటి వరకు ప్రాధాన్యం లేకుండా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని యాదవ యువత అందరూ కలిసికట్టుగా ఒక వివిధ ఈరోజు యాదవ రాజ్యాధికార పార్టీ ఉస్మాన్ గ్రామానికి వచ్చాం. ఇది వచ్చిన వాళ్ళందరూ పేరున నా యొక్క నమస్కారం. ఇప్పుడు మన రాజ్యాధికారం ఎట్లుందంటే, ఒక్క రెడ్డి ఉంటే వాళ్ళు 2 పార్టీలు ఉంటారు, ఒక్క పార్టీలు ఉండవు. మనల్ని విభజించి పాలిస్తారు. మన ఇద్దరు అన్నదమ్ములను కొట్లాటలు పెట్టి విభజించి పాలించి కొట్లాటలు పెట్టి మనం విడదీస్తారు. కాబట్టి మనం ఐక్యత అయ్యి ఒక్కటై అన్ని కులాలను తీసుకొని మనమే రాజకీయాధికారం చేతిలో చూసుకోవడానికి వీళ్ళు చేసినందుకు చాలా సంతోషం. ఇదే స్ఫూర్తితో పోవాలి. నేను ఒకటి ఏం చెప్తున్నానంటే, అన్న ఒక చెట్టు విత్తనం పెట్టాడు. ఆ విత్తనం మొలకెత్తగానే గొర్రెలు మేస్తాయి, మేకలు మేస్తాయి, మళ్ళీ మొలుస్తూనే ఉంటుంది. లాస్ట్కు ఎప్పుడో ఒకసారి ఈ తల్లి దయతో ఆ చెట్టు కాసి
ఫలాలు తింటారు మా పిల్లలని చూపించుకుంటూ అందరికీ నమస్కారం. గ్రామంలోని మన యాదవ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా జరుగుతున్నటువంటిది ఏంటిదంటే ఇలా బూర్జవ రాజకీయ పార్టీలు కులాలను ఓట్లేసే యంత్రాలుగా మార్చుకొని వారి యొక్క పై అందలం ఎక్కడానికి మహిళలను ఓట్లేసే యంత్రాలుగా వాడుకొని వాళ్ళు రాజ్యాధికారాన్ని చేతబట్టి మన యొక్క సంపదను సుదీర్ఘమైనటువంటి మన ఆర్థిక సంపదను దెబ్బకొడుతూ మనపై పాలకులుగా ఉంటూ మనిందనే పాలిస్తూ మనిందను బానిసలుగా చేస్తున్నటువంటి సుమారు 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఓట్లేసే యంత్రాలుగానే ఉన్నాం కానీ పాలించే స్థానానికి మనం పోలేదు. కాబట్టి ఈరోజు ఎవరికి ఎంతనో ఎవరికి అంత అనేది మనమెంతనో మనకంత అనే నినాదంతో మన కులాలన్నీ ఏకతాటిపైకి వస్తూ ఈరోజు మనమెంతనో మనకంత అనే నినాదాన్ని ప్రజలలో తీసుకెళ్తూ ఒక చైతన్యపరుస్తూ మనము ఈ రాజ్య సంపద మనది, ఈ దేశ సంపద మనది, ఈ దేశాన్ని సంపదకు మూలవాసమైనటువంటి మనం ఈరోజు 1% లేని కులాలకు ఈ యొక్క అధికారాన్ని అంటగడుతూ ఈరోజు మనం బానిసలుగా జీవించడానికి గల కారణాలను రేపు జరగబోయే మన భావి తరాలకు సూచింతగా ఉంటూ వాళ్ళ యొక్క జీవనశైలి విధానంలో నాయకత్వ లక్షణాలను రూపొందించడానికి ఈరోజు ఈ కుల పార్టీల నిర్మాణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మిత్రులారా, ఈరోజు జరుగుతున్న దోపిడీని తేల్చి చెప్పడమే ఒక అద్భుతమైనటువంటి ఒక సంఘటన. ఆ సంఘటనలో మనకు దిక్సూచిగా ఉన్నటువంటి మన యొక్క పెద్దలు ఈరోజు ఏ కులానికి ఎంత ఉందో ఆ కులానికి అంత వాటాని ఈరోజు జంతువులకు లెక్కలు ఉన్నాయి, ఈరోజు మృగాలకు లెక్కలు ఉన్నాయి, ఈరోజు మూగ జీవాలకు గొర్రెకు లెక్కుంది, బర్రెకు లెక్కుంది, కుక్కకు లెక్కుంది, కోడికి లెక్కుంది అని జీవినటువంటి యొక్క మాన్యంలో ఉన్నటువంటి మనకు ఈ మానవాళికి ఏ కులానికి ఎంత అనేది లెక్కలు చెప్పే పరిస్థితులు లేనటువంటి ఈ ప్రభుత్వాలను గద్దెదించడానికి ఇదొక సులువైన మార్గం. కాబట్టి ఈ మార్గంలో అందరం ప్రయాణించి మనమెంతనో మనకంత అని చెప్పేసి ఈరోజు యాదవ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావ సభకు విచేసి మీ అందరిని ఉద్దేశించి మాట్లాడలేదు. జై బీసీ, జై జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, యాదవ రాజ్యాధికార పార్టీ ఐక్యత, యాదవ అధికార పార్టీ ఐక్యత.